సారాంశం ఒకటేనండి. ఏమిటంటే ఈ కీర్తన కోరాహు కుమారులను ఉద్దేశిస్తూ యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవజ్ఞాన కీర్తన అని రాయబడి ఉంది కీర్తనకు. ఈ కీర్తనలో భక్తుడు ఈ కీర్తనకు ఒక మంచి పేరు పెట్టాడండి. బైబిల్ పండితులు పెట్టారు ఈ పేరు. ఏమనంటే అంగలార్పు కీర్తన అని పేరు పెట్టారు. ఏం కీర్తన అంట? తెలుగు వచ్చా మీకు? వస్తే పలకండి ఒకసారి. ఏ కీర్తన ఇది? అందరూ పలకండి అమ్మ దయతో. స్త్రీలు చెల్లిందా? అంగలార్పు అంటే ఏంటో చెప్పగలరా? ఈ కీర్తనలో 18 వచనాలు కూడా ఆ అర్థాన్ని ఇస్తున్నాయి. అంగలార్పు అంటే ఏంటి? చాలా సంఘాల్లో అంగలార్చండి అంగలార్చండి అని చెప్పేసి దైవజనులు ప్రేరేపిస్తుంటారు. కనుక చాలామంది చూడండి, ఎవరన్నా కానీ కుటుంబంలో ఎవరైనా అకాల మరణం పొందినా, ఏదైనా నష్టం ఏర్పడినా, కష్టం వచ్చినా, పండిన పంట చేతికి రాకపోయినా వారికి అంగలార్పు అనేది వస్తుంది. హృదయాంతరంగంలోంచి పుడుతుంది. ఇది వేదనతో కూడిన దుఃఖం. దేవుని స్తోత్రం. ఆవేదనతో కూడిన దుఃఖాన్ని అంగలార్పు అన్నారు. ఈ అంగలార్పు అనేది ఎందుకు అసలు మానవుల్లోకి వచ్చింది అనేది మనము తెలుసుకోవాలి. దేవుడు మానవుణ్ణి అంగలార్చేవాడిగా చేయలేదు, ఆనందించేవాడిగా చేశాడు. దేవుని స్తోత్రం. అందుకంటాడు, దేవుడు మానవుని యథార్థవంతుడిగా సృజించెను కానీ వాడు వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడు అంటారు. స్తోత్రం చెబుదామా? కనుక దేవుడు మానవుణ్ణి ఆనందించేవాడిగా చేశాడు కానీ అంగలార్చేవాడిగా చేయలేదండి. ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడని వృక్షఫలం తినడం వల్ల వారిలోకి చెడు అనేది ప్రవేశించింది. దేవుడు ముందే చెప్పాడు ఆది మానవుడైన ఆదామవ్వలతో, ఇదిగో మీరు ఈ యొక్క ఏదేనో తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నిర్భయముగా తినవచ్చు, దీన్ని మీరు సేద్యం చేసుకోండి, ఏలుబడి చెయ్యండి. ఈ యొక్క తోటలో ఒక వృక్షం ఉంది, అదిగో కనపడే వృక్షం, దాని పేరే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, దాని ఫలం మాత్రం తినకండి, తిన్న దినమున నిశ్చయముగా మీరు సచ్చెదరు అని దేవుడు చెప్పాడు. అయితే దేవుని మాటను ధిక్కరించారు ఆది మానవులైన ఆదామవ్వలు. అవ్వమ్మగారు ఒంటరిగా ఉండగా దుష్టుడైన సైతాను సర్పములో ప్రవేశించి అవ్వమ్మ వద్దకు వచ్చాడంటే, ఏదేను తోటలో ఉన్న అవ్వమ్మ వద్దకు వచ్చి ఇది నిజమా అన్నాడు. అంటే నేను విన్నది నిజమా అన్నాడు. ఇదిగో ఈ తోటలో వృక్షఫలాలన్నీ తినొచ్చు అన్నాడా? మీ తండ్రి అంటే ఆ కనపడే వృక్షఫలం తినొద్దు అన్నాడు. తిన్న దినమున మీరు చావకుండా ఉండాలంటే తినొద్దన్నాడు అని చెప్పింది అవ్వమ్మగా. అయితే సర్పంలో సైతాను అంది, మీరు చావనే చావరు, తిన్న దినమున దేవతల వలె అయిపోతారు మీరు, అనగా దేవుడితో సమానులైపోతారని దేవుడు కూడా తెలుసు అని చెప్పింది. ఈ రీతిగా దేవుడి మీదే సందేహాన్ని పుట్టించి తినకూడని వృక్షఫలం తినేవారిగా ప్రేరేపించింది సైతాను సర్పంలో ప్రవేశించి. కనుక తినకూడని వృక్షఫలం తినగానే వారిలోకి ఏమొచ్చిందంట? చెడు అనేది ప్రవేశించింది. ఈ చెడు అనేది మానవునికి కష్టాలు తెచ్చిపెట్టి దుఃఖాన్ని పుట్టించేదే చెడుగు. ఈ చెడుగు అనేది మనకి కష్టాలు తెచ్చిపెడుతుంది, దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఈ కష్టముల ద్వారా వచ్చిన దుఃఖము మానవుడిని ఆవేదనకు గురి చేసి అంగలార్చేవాడిగా మార్చేసిందండి. స్తోత్రం చెల్లిందాం అందరం. అంగలార్చేవారిగా మార్చేసి చూడండి, చాలామంది ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా హృదయంలో ఆవేదనే, ఆ ఆవేదన వారికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటుందండి.
కారణం ఏంటంటే వారిలో ఏముందో చెడుగా అనేది ఉంది. ఆ మనసు చెడిపోయింది. ఆ చెడుగా అనేది ఎప్పుడే వారిలో ప్రవేశించిందో వారిని అంగలార్చేవారిగా చేసేసింది చెడుగు. ప్రియులారా, ఈ చెడుగా అనేది మానవ హృదయంలోకి ఎప్పుడేది వచ్చిందో అది వాడిని అంగలార్చేవాడిగా మార్చేసిందండి, ఆవేదనకు గురి చేసిందండి. ప్రియులారా, అది మానవుణ్ణి శాపానికి లోపరిచింది. అందుకే దేవుడని యెహోవా ఆదాముతో అంటాడు, ఆదామా, 3వ అధ్యాయం ఆదికాండం 17 ఉంటుంది, నీవు నీ భార్య మాట విని నీ తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు గనుక నీ నిమిత్తం ఈ భూమిని నేను శపిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఈ భూమి మీద గచ్చపొదలు ముళ్ళ తుప్పలు లేవు, కొండలో లోయలు నేను సృజించలేదు. ఈ భూమి శపిస్తున్నాను కనుక గచ్చపొదలు ముళ్ళ తుప్పలు మొలిపిస్తుంది, కొండల లోయలతో నింపబడుతుంది, నివాసయోగ్యమైన భూమి నిరాకారంగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినములనియు ముఖము చెమట కార్చి బ్రతకాలి. నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు గనుక ఆ మన్నుకు చేరే వరకు నీ జీవితం ఇంతే అన్నాడు దేవుడు. స్తోత్రం చెబుద్దామండి. హల్లెలూయా. కనుక ఈ చెడుగనేది శాపానికి గురి చేసింది మానవుడిని. ఈ శాపమే మానవుడికి కష్టాలు తెచ్చి దుఃఖాన్ని పుట్టించి ఆవేదనకు గురి చేసి అంగలార్చేవాడిగా మార్చేసిందండి. అంతులేని ఆవేదన. చాలామంది హృదయంలో కుమిలిపోతుంటారు. ఆ హృదయంలో వారి దుఃఖం అణుచుకోలేక ఆ దుఃఖము వెల్లడైనప్పుడు నిజానికి అనేక మందిని ఆ యొక్క బలహీనపరుస్తుంది. ఆ దుఃఖం కలవర పెడుతుంది. ఆ దుఃఖం దేవుని స్తోత్రం చెల్లించండి. దీని అంగలార్పు అన్నాడు. కనుక ప్రియులారా, మంచి అనేది మానవునికి సంతోషాన్ని పుట్టించేదట, ఆనందాన్ని కలగజేసేదటండి. మంచి అనేది మానవుల్లో ఉంటే వాడు ఎప్పుడూ సంతోషంతోనే ఉంటాడట. ఈ చెడుగా అనేది మన హృదయంలో ఉంటే కష్టాలు కలగజేసి దుఃఖాన్ని పుట్టించి అంగలార్చేవారిగా చేస్తుందట. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, లోకమంట మంచి చెడుగులు మిళితమై ఉన్నదని. దేవుని స్తోత్రం. ఇది సాతాను సృష్టి. దేవుడు చేసిన లోకం మానవుడు. ఈ మానవుల్లో మంచినే దేవుడు ఉంచాడు కానీ చెడు అనేది మానవుడు లోకంలో మానవుల్లో ఉంచలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే చెడు అనేది మానవుల్లోకి వచ్చిందో ఈ మానవుడు ఒకరోజు మంచిదంటున్నాడు, మరొక రోజు చెడ్డదంటున్నాడు, తిథులు అంటున్నాడు, నక్షత్రాలు అంటున్నాడు, రకరకాల మరి మాటలు మానవుడు కల్పించుకుంటూ దాన్ని తంత్రాలు అన్నారు. దేవుని స్తోత్రం. అది లోకంలో సామెతను చూడండి, పచ్చకామరులోడికి లోకమంతా. మాటలు రావేమో మీకు, పాపం మాటలు రావు, ఇంటి దగ్గర వస్తాయి. ఎంత గట్టిగా మాట్లాడతారో మందిరంలో మాట్లాడండి, దేవుడు దీవుని మీ మీదకి వస్తారు. స్తోత్రం చెబుదామా. మన హృదయంలో చెడుగుంటే ఎదటవారు కూడా చెడ్డవులుగానే కనపడతారు మనకి. ప్రతిదీ చెడుగే. ఈరోజు మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, ఇదోటి ప్రయాణాలు పనిచేయవంట, పనిపాట్లకు పనిచేస్తాయంట. మంగళవారం శుక్రవారమే ముహూర్తం చేస్తారు, మూల ముహూర్తం. మంగళవారమే కోతకు వస్తారు. అంటే పనులకు పనిచేద్దంట, రోజులు ప్రయాణానికి పనిచేయదంట. కారణం ఒకటే, మానవ హృదయం చెడుతో నింపబడింది, చెడిపోయింది. హల్లెలూయా. అందుకంటాడు ఇర్మీయా గ్రంథములో, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేవునికి స్తోత్రం. కనుక ఈ చెడుగనేది మానవ హృదయములోకి చేరి మానవునికి కష్టాలు పాలు చేసి దుఃఖాన్ని గురి చేసి అంగలార్చేవాడిగా మార్చేసిందండి. అందుకే ఎంతున్నా ఏమున్నా లేకపోయినా ఉన్నా ఏడిపే, లేకపోయినా ఏడిపే. చాలామందికి ఉన్నా ఏడుస్తుంటారు, ఇంకా కావాలన్నట్టు. ఉన్నా ఏడుస్తుంటారు, ఇంకా కావాలంటండి. స్తోత్రం చెల్లిందామా, బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా.
కనుక ప్రియులారా, ఈ అంగలార్పు కీర్తన అని ఎందుకు రాశాడంటే, ఈ కోరాహు కుమారులు మనసు చెడింది, వారిని సరిచేయమని దేవదేవునికి అంగలార్చాడు ఈ భక్తుడు. దేవునికి స్తోత్రం. అంగలార్చి ప్రార్థన చేశాడంట. కనుక ప్రియులారా, మనసు చెడిపోతే జరిగేవన్నీ కూడా దుఃఖము, అంగలార్పే. ఇది లోక సంబంధమైన అంగలార్పు ఒకటి ఉంది. ఈ మానవ హృదయం చెడు, నాయనా నా హృదయం చెడిపోయింది నాయన బాగు చెయ్యండి అని బాగు చేసే దేవుని ఎదుట అంగలార్పు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. లేదనే విచారముతో అంగలార్చేవారు కొందరు, అయ్యా నా హృదయాన్ని బాగు చేయండి అని అంగలార్చేవారు కొందరు. బైబిల్లో 2 రకాల అంగలార్పులు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఈ కీర్తనలో కోరాహు కుమారుని బాగు చేయమని, మంచితో వారిని నింపమని భక్తుడు ఇక్కడ అంగలార్చి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకనే ఈ కీర్తనలో మీరు బాగా చదివితే 5వ వచనం చదివితే అక్కడ రాస్తాడు, 3వ భాగంలో రాస్తాడు, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అంటాడు ఈ భక్తుడు. ఈ చెడుగు మనలోకి వస్తే దైవ సన్నిధిని సహవాసాన్ని దూరం అయిపోతామండి. దేవునితో సహవాసం చేయలేం. మనసు చెడిపోయింది, దేవునితో సహవాసం చేయలేం. దైవ సన్నిధికి వెళ్ళాలని మనసు రాదు, దేవునికి ప్రార్థించాలనే మనసు రాదు, దైవ సన్నిధి సహవాసం కలిగి ఉండాలనే మనసు రాదు వారికి. స్తోత్రం చెబుదామా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ అంగలార్పుకు 2 రకాలుగా పేరు పెట్టబడింది. ఒకటి, ఏదైనా మనం నష్టపోయినప్పుడు, కోల్పోయినప్పుడు లేదనే విచారముతో అంగలార్చే విధానం ఒకటి ఉంది. ఇది మానవుడు కొని తెచ్చుకున్న అంగలార్పు. అనగా హృదయములో ఉన్న చెడుగు ఎప్పుడూ కూడా దేవుని వైపు చూడనవదు, లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపే చూపిస్తుందంటే చెడుగు ఎప్పుడు కూడా. ఎందుకంటే లోకమంతా చెడుగుతో నింపబడింది. హల్లెలూయా. బైబిల్ అంటాడు, పాపము, లోకము పాపముతో నిండి ఉన్నదంటాడు. అంటే పాపం అంటే చెడుగు. ఈ చెడుగు ఎప్పుడూ కూడా లోకం వైపే మనిషిని చూపిస్తారు, లోకాసుల వైపే నడిపిస్తారు, దేవుని వైపు చూడనివ్వదు. హల్లెలూయా. అందుకని చెడుగు అనేది మానవుల్లో ఉంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టపోయినప్పుడు, కోల్పోయినప్పుడు వాడు అంగలార్చడం ప్రారంభిస్తాడండి. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు. మన పితరుడైన అబ్రహాము కూడా ఒక రోజున అంగలార్చాడంట. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మన పితరుడైన అబ్రహాము అంగలార్చినటువంటి అంగలార్పు రాయబడింది ఇక్కడ. దయతో సార్ చదువుతారా? ఆదికాండంలో ఉంటుంది ఈ మాట. ఆదికాండము బైబిల్ చదవట్లేదేమో మీరు ఎవరో, నా అందుకే తీయట్లేదు. నేను చెప్పకుండా తీసేయాలి, అది బైబిల్ చదివోల యొక్క లక్షణం. అబ్రహాము అంగలార్పు ఉంది. 23వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి దయతో. శారా జీవించిన కాలం అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనులో మృతు పొందెను. కిర్యాతర్బాలో మృతు పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. చాలా మందరం స్తోత్రం చెల్లిందామండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని వాక్యం బైబిల్ నిజంగా రోజు చదివితే ఒక మాట చెప్పినప్పుడు వెంటనే రిఫరెన్స్ తీసేస్తారండి. నాకు తరచూ జ్ఞాపకం వస్తుంటుంది. ఒక సహోదరి ఏజెన్సీ ప్రాంతంలో నాకు బాగా గుర్తొస్తుంటుంది ఆ సహోదరి ఎప్పుడు కూడా. అది అడ్డదిగల మండలం, పాపమ్మపేట
ఆ ప్రాంతం పేరు. అక్కడ పెద్ద సంఘం, ఆ సంఘం పాస్టర్ గారి పేరు జోసెఫ్ గారు, అంటే రిటైర్డ్ టీచర్ గారు. ఆయన భార్య పేరు బైబిల్ ఉమెన్. ఏం పేరంట? ఆవిడ ఎప్పుడు కూడా బైబిల్ స్త్రీ అని పిలుచువారు. చదువు లేదు ఆమెకు అసలు. ఆ జోసెఫ్ గారితో కాకినాడ అట్టండి అసలు. ఉద్యోగరీత్యా అడ్డదేగలు వేశారు ఆయన, హై స్కూల్ టీచర్ ఆయన. అక్కడ టీచర్గా ఉంటూ దేవుని సేవ చేస్తూ సంఘాన్ని కట్టాడు ఆయన. ఆ యొక్క అదే ఏరియాలో ఒక అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు చదువు లేదు, బైబిల్ అంతా కూడా ఆమె మైండ్లో ఉంది. స్తోత్రం చెల్లిందమ్మా. బైబిల్ ఉమ్మని అంటున్నారేంటి ఇవన్నీ అనుకున్నాను నేను. మొట్టమొదటిగా సంఘానికి పిలిచినప్పుడు వాక్యం చెప్పడానికి నిలబడితే ఇదే కీర్తన చదివాడు ఆ పాస్టర్ గారు, ఆ స్థానిక పాస్టర్ గారు. ఇంకొక నేర్చుకున్నారు ఆయన, సూర్యనారాయణ ఆయన పేరు, పిఎంపి డాక్టర్. ఆయన్ని అసిస్టెంట్ పాస్టర్గా వేసుకున్నారు. ఎందుకంటే జోసెఫ్ గారు వృద్ధుడైపోయాడు, అప్పుడెప్పుడే ముసలాయన అయిపోయాడు. బైబిల్ ఉమ్మని అన్న పాస్టర్ గారు కూడా ముసలావిడ అయిపోయింది. ఈయన కీర్తన చదివించి మనం ఆహ్వానించిన అయ్యగారు ఈ కీర్తనలోంచి మాట్లాడతాడు అన్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది అంగలార్పు కీర్తన. ఈ కీర్తనలోంచి ఇదే వాక్యాన్ని ఎత్తుకొని దేవుడు అక్కడ నా ద్వారా మాట్లాడించాడు. స్తోత్రం చెబుదామా. అప్పుడు నన్నాను మన పితరుడైన అబ్రహాము అంగలార్చాడు. ఏ సమయంలో అంగలార్చాడో తెలుసా అన్న వెంటనే ఆదికాండం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు బైబిల్ తెరవకుండానే గనగన చదివేసింది ఆ పాస్టమ్గా. స్తోత్రం చెబుదామండి. బైబిల్ ఎదటుంది, బైబిల్ ఉంది దగ్గర, చదువు లేదంట. కానీ ఈ బైబిల్లో వచనాలన్నీ ఆమె మనసులో నిండుకున్నాయి. కారణం ఒకటే, ఆమె ప్రభు మీద మనసు నిలుపుకుంది కనుక ప్రభు మాటలన్నీ ఆ ప్రభువారు ఆమె మనసులో ఉంచేసాడు. బైబిల్ అంతా రాసేసాడండి ఆమె హృదయంలో. నాకు అందుకే ఆవిడ గుర్తు వస్తుంటుంది ఈ రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా నాకు. హల్లెలూయా. రిఫరెన్స్ చెప్పలేదు నేను. మన పితరుడు అబ్రహాము అంగలార్చాడు. ఏ సమయంలో అంగలార్చాడు, ఎప్పుడు అంగలార్చాడో చెప్పండి అంటే ఈ వచనం చదివేసింది చూడకుండా. స్తోత్రం చెబుదామా. అబ్రహాము అంగలార్చాడంటే ఎందుకు? శారా మృతి పొందింది, తన భార్య చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆవేదనకు గురై అబ్రహాము అంగలార్చాడు. స్తోత్రం చెబుదామండి. అతడు అబ్రహాముగా మార్చబడ్డాడు, దైవాశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అయినా కానీ ప్రియులారా, తన భార్య అయిన శారాను అధికముగా ప్రేమించాడు కనుక అతడు ఆమె చనిపోయిన తర్వాత అంగలార్చాడట. దేవునికి స్తోత్రం. ఇంకా చూస్తే అదే ఆదికాండంలో మరొక భక్తుడు ఉన్నాడు, అంగలార్చాడు. ఆయన యాకోబు అనే భక్తుడు. ఆ రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలిగితే తీయండి. మీరు చదవరు కదా, మీకు చెప్పడం తొరపాటు నాదే. 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం 34లో ఉంటుంది. ఇక్కడ యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా. చాలా మందరు స్తోత్రం చెల్లించండి అందరూ. యాకోబు ఎందుకు అంగలార్చాడంటే తాను అధికముగా ప్రేమించిన కుమారుడు, తనకు దేవుడిచ్చిన 11వ కుమారుడు యోసేపు చనిపోయాడని, క్రూర జంతువు అతన్ని చంపేసిందని, తినేసిందని తనకు మిగిలిన కుమారులు వచ్చి యాకోబుకు చెప్పారు. యోసేపు వస్త్రాలు రక్తములో పులిమి జంతు రక్తమును రాసి పట్టుకో చూపించారంట. అది చూసిన యాకోబు తన కుమారుడైన యోసేపు మరణించాడని నమ్మి అనేక దినములు అంగలార్చాడటండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే అది అజ్ఞాన కాలం. వారు లోకములో వారు కలిగి ఉన్నవి ఎవరన్నా చనిపోయినా, వారు కలిగి ఉన్నవి ఏవన్నా కానీ కోల్పోయినా వాటిని ప్రేమించేవారు కనుక వారు అంగలార్చేవారటండి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక క్రీస్తు పూర్వం ఎందరో భక్తులు
తాము కోల్పోయిన వాటి కొరకు, కోల్పోయిన వారి కొరకు ఎంతగానో అంగలార్చారని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అసలు చాలామంది చెప్పట్లేదు. ఇంతమంది ఉన్నారు, నిజంగా చెబితే బిల్డింగ్ అదిరిపోద్ది. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే దేవుడి స్తోత్రం చెప్పడానికి కూడా మనసు రాకపోతే ఇంక భక్తి అనవసరం అండి. కనుక ప్రియులారా, అంగలార్పు అనేది లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే వచ్చి అంగలార్పు ఉంది. అంతేకాకుండా నాలో చెడుగా అనేది ఉంది. అది నన్ను దేవుని వైపు చూడకుండా, దేవుని మీద మనసు నిలపకుండా, దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. ఈ చెడుగును తొలగించి ప్రభువా అని అంగలార్చేవారు కూడా ఉన్నారు. అది పశ్చాత్తాపం కూడా అంగలార్పు అన్నారు. అది ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి దయతో. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చదవండి దయతో. యెహోవా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అక్కడ అంటాడు చనిపోయిన వారి కోసం ఏడవవద్దు, అంగలార్చవద్దు అంటాడు. వెళ్ళిపోతున్న ఆత్మ కొరకు రోదన చేయండి అంటాడు. ఎక్కడంటాడు? మీరు మీ పిల్లలు అంగలార్పు విద్య నేర్చుకోండి అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా జీవించకుండా, వారి హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి లోకాసులకు లోబడి దేవుని వైపు చూడకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుని యొక్క కోపం వారి మీద రగిలింది. వారు భయంకరమైన క్షామానికి గురయ్యారు, భయంకరమైన కష్టాలు పాలయ్యారు. వారు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో ఒక బానిసలుగా ఉండవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. వారు కొన్ని ఆస్తిపాస్తులు విడిచిపెట్టవలసి వచ్చింది, వారు స్వదేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, ఒక దేశంలో బానిసలుగా ఉండవలసి వచ్చింది వారికి. దేవుని స్తోత్రం. దానికి కారణం ఒకటే, వారు దేవునితో సహవాసం చేయవలసిన వారు, దైవ సన్నిధిని సహవాసాన్ని వెతకవలసిన వారు. అటువంటి వారు లోకం వైపు చూసి లోకాశలకు లోబడి దేవుణ్ణి మరచి లోకాన్ని వలచి దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. అంటే చెడు అనేది వారి హృదయములో ఉంది కనుక వారి జీవితాన్ని చెరిపివేసింది. దేవుణ్ణి ప్రేమించిన వారిగా, దైవ సన్నిధిని వెతకని వారిగా, దైవ సన్నిధిలో సహవాసములో జీవించకుండా వారు లోకం వైపు చూసి లోకాసులకు లోబడి దైవ సన్నిధికే దూరం చేసింది వారి హృదయంలో ఉన్న చెడుగు. హల్లెలూయా. అందుకంటాడు, మీ స్త్రీలందరూ కూడా రోదన చేయండి. తెలివిగల స్త్రీలంట. అంటే ఏడ్చేవాళ్ళు రకాలు ఉంటారండి. ఎదడవారిని వెంటనే లోపరుచుకునే ఏడుపు ఉంటుందండి. ఒక్కొక్కరు ఏడితే మనం కూడా ఏడుపు వచ్చేది. అది తెలివైన స్త్రీలంటే. ఒక్కొక్కరు ఏడుతుంటే ఏడుపు రాదు ఎతడోళ్ళకి. కనుక ఎందుకంటే వారి ఏడుపులో ఎన్ని ఎత్తుకొస్తారో వారి కష్టాలు, వారి నష్టాలు, వారు పొందినటువంటి బాధలు ఇవన్నీ కూడా తలపోసుకుంటూ వాడు రోదన చేస్తుంటే వినేవారు కూడా ఏడుపు వచ్చేస్తారు. అది తెలివైన వాళ్ళు ఏడుపు అంట. స్తోత్రం చెల్లిందామా? అంటే జరిగిపోయింది, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన కష్టాలు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నష్టాలు, కోల్పోయిన వారిని, పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ తలంచుకుంటూ ఏడుస్తూ ఉంటారంట, అంగలారుస్తారటండి. అటువంటి వారిని పిలవమంటున్నాడు. మీ పిల్లలకు కూడా అంగలార్పు విద్య నేర్పండి అంటున్నాడు. ఎందుకంటే మీరు దైవ సన్నిధికి సహవాసానికి దూరం అయిపోయారు. మీలో ఉన్న చెడుగు తొలగిపోవాలి. ఆ తొలగించేవారు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మీలో ఆ చెడుగును దేవుడు తొలగించి మీ హృదయములో మంచిని విత్తాలి. మీ హృదయాన్ని పరిశుద్ధపరచాలి. యథార్థమైన హృదయముగా మీ హృదయాన్ని చేయగలిగినవాడు దేవుడే కనుక మీరు దైవ సన్నిధిలో, దేవా మా హృదయం చెడిపోయిందయ్యా,
మేము లోకాన్ని ప్రేమించి మీ సన్నిధికి దూరం అవుతున్న వారం, ఈ చెడుగును తొలగించండి, మా హృదయాన్ని పవిత్రపరచండి అని అంగలార్చమంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని స్తోత్రం చెబుదామా. ఇవాళ కూడా దేవుడు నమ్ముకొని ఎంతోమంది ఉన్నారండి, కానీ దైవ సన్నిధి సహవాసమును కలిగి జీవించేవారు కొందరే. మేము చాలా వేదన పడుతుంటాం. ఆదివారమేమో మందిరం నిండిపోద్ది, శనివారం రాత్రి వెళ్ళపోతుంది. 4, 3, 5, 10 మంది పెంచట్లేదంటే కారణం ఏంటంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు. దైవ సన్నిధిని సహవాసాన్ని కోల్పోయి వారు మనసు చెడిపోయింది కనుక, అయ్యో మా పక్కింటి వాళ్ళు రావట్లేదు, ఎదురింటి వాళ్ళు రావట్లేదు, లేదా మార్గంలో కుక్కలు ఉంటాయి, చీకటి మేఘం పట్టింది, అన్నీ చూపించేది చెడుగండి. మన మనసు చెడిపోతే ఇవన్నీ చూపిస్తుంది. ఇదిగో చీకటి కాలం, ఆ మార్గంలో ఆ దారిలో కుక్కలు ఉంటాయి, లేకపోతే ఒంటరిగా వెళ్ళలేము, మేఘం చూస్తే దట్టంగా పట్టేసింది, వర్షం పడిపోద్దేమో, తడిచిపోతామేమో, ఎన్ని ఆలోచనలు పుట్టించేది మన హృదయంలో చెడుగేనండి. అయ్యో ఒంటరిగా పిల్లలను విడిచిపెడితే ఏమైపోతారు, ఇది కూడా హృదయంలో చెడిపోతూ వచ్చే ఆలోచనే. ఇటువంటి ఆలోచన కనుకనే మీలో అనేక మంది దైవ సన్నిధిని కోల్పోతున్నారు. సిద్ధపాటు కూడిగా చెప్తున్నాం. ప్రభు రాకడకు ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిన అగత్యం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తు యేసును మీరు ఎరిగిన వారైతే లోకములో ఉన్నవారందరికంటే దౌర్భాగ్యులు అవుతారన్నాడు పౌలు భక్తుడు. కొరింథీ పత్రికలో ఉంటుంది, నా నోటి మాట కాదు ఇది. అయ్యో ఈ లోకములో మన రోజులు గడిచిపోతే చాలు, శనివారం రాత్రి వెళ్ళాలా, సంపూర్ణ రాత్రుల్లోనే పాల్గొనాలా, ఈ ఆలోచనలన్నీ కూడా హృదయం చెడిపోతే వస్తాయండి. మన హృదయంలో చెడుగుంటే వస్తుందండి. రాత్రి అంతా దైవ సన్నిధిలో మనకు కంటిపెట్టి ప్రార్థన చేస్తే ఉదయమో పనికి వెళ్ళలేమేమో, 6-7 మధ్యన వెళ్ళకపోతే ఈ గవర్నమెంట్ పనివారు ఫోటో తిగిరేమో, ఫోటోలో పడకపోతే నాకు మత్తర పడపోతే అమౌంట్ రాదేమో. ఇవన్నీ కూడా మనస్సులో చెడుగుంటే వచ్చే ఆలోచనలు అండి. ఇవి మనసులో చెడుగుంటే వచ్చే ఆలోచనలు అండి. చూడండి, మీరు ఒకసారి ఆలోచిస్తే పూర్వకాలంలో ఎక్కువ ఉండడానికి ఏవేవో వినోద కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతారు. ఎందుకోసం? ఆ ఆనందాన్ని, లోకానందాన్ని చూడడానికి. కానీ దైవ సన్నిధిలో గడపడానికి మాత్రం మనసు ఉండదండి. ఈ లోకాంతానికి పురుగొల్పేది చెడుగు, ఈ లోకానందానికి పురుగొల్పేది చెడుగు. ఆ పెళ్ళి మనం చూడాలి, వాళ్ళు ఎలాగా ఒకళ్ళ నెత్తి మీద ఒకరు జీలకర్ర బెల్లం. మనసులో చెడుగుంటే లోకుల మాటలే వింటాం, లోక కార్యాలకి మనం మనసు పెడతాం. కనుక వినండి ప్రియులారా, దేవుని రాకడ సమీపంలో ఉంది. మీ మేలు కొరకు చెప్తున్నాం. మీ హృదయములో చెడుగుంటే మీకు కలిగిన నష్టాన్ని, కష్టాన్ని, మీకున్న కొదువును బట్టి అంగలార్పే ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఎంతగా అంగలార్చినా ఆ దేవదేవుడు కనికరించడు. నువ్వు దేని కొరకు అంగరించాలంటే, ప్రభువా నాలో చెడుగుంది నాయనా, నీ సన్నిధిలో సహవాసములో జీవించకుండా చేస్తుంది, నాలో ఏదో భయం పుట్టిస్తుంది, రాత్రి కదా అంటుంది, కుక్కలు ఉన్నాయంటుంది, మార్గంలో మేఘం పట్టిందంటుంది, రాత్రుల వేళ ఎందుకు వెళ్ళడం అంటుంది, రాత్రి అంతా నీ సన్నిధిలో గడపడం ఎందుకని, ఈ చెడుగు అనేది నన్ను బలహీనపరుస్తుందయ్యా. ఈ చెడుగును తొలగించి నా హృదయాన్ని మంచిగా మార్చండి, యథార్థ హృదయముగా చెయ్యండి. నేను బ్రతుకు దినములని నీ సన్నిధిలో సహవాసములో ఎదగాలి, నీ దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడాలి అని ప్రార్థన చేసే అనుభవం కావాలి. అది అటువంటి అంగలార్పు కావాలి. అంతేగా ఏదో కోల్పోయామని అంగలార్చిన, ఏదో పొందుకోలేకపోయామని అంగలార్చిన దానివల్ల ప్రయోజనము లేదండి. స్తోత్రం చెల్లింతారు అందరూ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయి దేవుని దృష్టిలో విరోధులుగా మారిపోయారు కనుక అనేక కష్టాల పాలయ్యారు. చివరికి వారు కలిగిన వాటిని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళి
ఆ బబులోను దేశములో బానిసలుగా ఉండవలసి వచ్చింది వారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, ఈ స్థితి నుంచి మమ్మల్ని విడిపించమని. అంగలార్చండి దేవుని సన్నిధిలో. మీ పిల్లలు కూడా నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి. దేవా కనికరించునైనా, ఈ బానిసత్వం నుంచి విడిపించు తండ్రి. ఈ చెడుగు మాలోంచి తొలగించయ్యా. యథార్థమైన హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. నీ సన్నిధిలో సహవాసములో ఉన్న ఆనందాన్ని అనుభవించేవారుగా చెయ్యండి అని అంగలార్పు విద్య నేర్పించమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అంగలార్పు అనేది 2 రకాలుగా మనం తెలుసుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? ఒకరు చెప్తే అందరూ పాస్ అవుతారు. నేను ఎంత అరిసినా కానీ మీకు ఒక్క ముక్క కూడా ఎక్కపోతే ఏం ప్రయోజనం లేదు. అంగలార్పులో 2 రకాలు ఉంది. ఒకటి, ఎవరికి అర్థం కాలేదా? ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఎవరో ఏమి మమ్మల్ని ఏం చేయరు. మొదటి, అయ్యా నా హృదయంలో చెడుతనాన్ని తొలగించిన ఆయన. ఈ చెడుతనం లోకం వైపు, పాపం వైపు నడిపిస్తుంది, నీ సన్నిధికి దూరం చేస్తుంది, నీ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించకుండా చేస్తుంది. ఈ చెడుగును తీసివేసి నా హృదయాన్ని యథార్థ హృదయముగా మార్చండి అని అంగలార్పు ఒకటి. అది నిజమైన అంగలార్పు. ఆ అంగలార్పుని దేవుడు ఆలకిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారి హృదయంలో చెడుతనాన్ని తొలగించి యథార్థ హృదయముగా చేస్తాడు. దేవుని సంఘములో ఏ పరిచర్య జరిగినా ముందుగా వెళ్ళే మనసు, ఆ పరిచర్యలో పాల్గొనే మనసు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ అంగలార్పు ఉంది. మనం ఏదన్నా కోల్పోతే, ఏదన్నా పోగొట్టుకుంటే, మనకు కావలసింది పొందకపోతే వచ్చే ఆవేదన ద్వారా వచ్చే అంగలార్పు. ఈ అంగలార్పు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ ఆయుస్సు తరిగిపోతుంది తప్ప దేవుడు నీ పట్ల కనికరము చూపించడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకో చెప్తాను చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి చదువుదామండి. 21, 22 చదవండి. ఈ ప్రార్థన, యోబు తన కలిగిన ఐశ్వర్యం అంతా కోల్పోయిన తరువాత, తను కలిగి ఉన్న 10 మంది బిడ్డలు కూడా చనిపోయిన తరువాత చేసిన ప్రార్థన ఇది. 10 మంది బిడ్డలు చనిపోయారు. 3 కుమార్తెలు, 7 కుమారులండి ఆయనకి. వీరందరూ చనిపోయారు. తనకున్న విస్తారమైన ఆస్తి అంతా కూడా హరించిపోయింది. అన్నిటినీ కోల్పోయిన తర్వాత యోబు పలికిన మాట అండి ఇది. ఇందులో ఏమన్నా అంగలార్పు ఉందా? అంగలార్పు లేదు. సంతోషముతో దేవుని స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకు యోబుకి ఇంత ధైర్యం వచ్చింది? మరి అంతమంది బిడ్డలను చనిపోయినా, ఆస్తంతరించిపోయి నిర్వీర్యం అయిపోయినా యోబు ఇంతగా దేవుళ్ళు ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనం చదివితే అర్థమవుతుంది మీకు. ఒక్కసారి యోబు హృదయములో లేదండి. స్తోత్రం చెబుదాం అందరం. చెడుగనేది ఆయన హృదయములో లేదు కనుక అతను కలిగిన సంపద మీద కానీ, కలిగి ఉన్న బిడ్డల మీద కానీ మనసు పెట్టలేదు. ఆయన వాటిని ఇచ్చిన దేవుని మీదే మనసు పెట్టాడు. కలిగి ఉన్న వాటిని ప్రేమించట్లేదు. వాటన్నిటిని ఇచ్చిన దేవుణ్ణే ప్రేమించే మనసు యోబుకుంది. కారణం, యోబు హృదయములో చెడుతనము లేదు. దేవునికి స్తోత్రం. ఈ చెడుతనాన్ని ఎప్పుడైతే విసర్జిస్తామో అప్పుడే మనం లోకములో ఉన్న వాటిని కానీ, ఉన్నవారిని కానీ ప్రేమించాం. వాటి అన్నిటిని ఇచ్చిన దేవుడి మీదే మనసు నిలుపుకుంటాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దేవుని మీదే మనసు నిలుపుకుంటామండి. దేవుని మీదే మనసు నిలుపుకుంటాం కనుక దైవ సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టమండి. ఏమి కోల్పోయినా అంగలార్చలేదు యోబు. ఆనందముతో దేవుని స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నరుని కాలము యుద్ధ కాలము కాదా. అంటే మంచి చెడుగుల మధ్య సంఘర్షణే మానవ జీవితం. అంటే
ఈ మంచి చెడుగుల మధ్య ఉన్న సంఘర్షణే మానవ జీవితం అంటే. ప్రతి మానవుడు కూడా మంచిని ప్రేమించాలి, చెడును విసర్జించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవుని ప్రజలు మంచిని ప్రేమించేవారిగాను చెడుగును విసర్జించేవారిగాను ఎప్పుడైతే ఉంటారో, లోకములో వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎంత ఆస్తుపాస్తులు కోల్పోయినా, ఎంతమందిని కోల్పోయినా వారు దేవుళ్ళు ఆనందిస్తారు తప్ప అంగలార్చేవారుగా ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి కష్టాన్ని చూసి, నష్టాన్ని చూసి దుఃఖపడేవారు ఉండరు, దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారు. అందుకంటాడు, నేను దిగంబరిగా లోకానికి వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. దేవుడే ఎన్ని నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెడుని విసర్జించి మంచిని ప్రేమించేవారు మనస్సు ఎలా ఉంటుందండి? దేవుని బిడ్డలంటే మంచిని ప్రేమించి చెడుని విసర్జించేవారు ఉండాలి. చెడుగు అనేది మన దైవ సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరుస్తుందండి. అనేకమైన దురాలోచనలు మనలో పంపిస్తుందండి. నువ్వు ఒంటరిగా ఏమి వెళ్తావు, చీకటిలో ఏమి వెళ్తావు, వర్షాన్ని ఏమి వెళ్తావు, మార్గంలో కుక్కలు ఉన్నాయి, లేకపోతే ఇంటి వద్ద ఎవరూ లేరు కదా, ఎన్ని ఆలోచనలు పుట్టిస్తాదో సైతాన్. చెడుగుకు మూలం సైతాన్ అండి. స్తోత్రం చెల్లిందామండి. సైతానికి ఒక పేరు ఉంది, వాడు పాప పురుషుడు. చెడుగంటే వాడి లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడెప్పుడు చెడుగుని ప్రేమించేవాడు. దేవుడెప్పుడు చెడుగును ద్వేషిస్తాడు, మంచిని ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి దయతో. కనుక యుద్ధాలు అనేవి మన శరీరములో ఉన్న అవయవాలను బట్టి పుడతాదండి. మన ఆ హృదయములో చెడుగు అనేది ఉంటే, మన కళ్ళట చెడుగును చూడడానికి ప్రాంతంగా నేత్రాస, లోకమున ఆనందం కొరకు మనల్ని పురుగొల్పుతుందటండి మన నేత్రాలు. మన కళ్ళు లోకానందాన్ని చూడడానికి మనల్ని ఉర్రూతలోగిస్తుందట. శరీరం సహకరించకపోయినా, మన పాదాలు సహకరించకపోయినా, ఈ కళ్ళు మాత్రం అక్కడికి ఆ ఆనందం కొరకి ఈ యొక్క శరీరాన్ని బలవంతం చేస్తుందటండి. అలాగే ప్రియులారా, ఈ చెడుగు చేయాలని మనసు ఉన్నవాడు, వాడు పాదాలు పరిగెత్తుతాయంట అక్కడికి. ఈ నేత్రాలు, ఈ కళ్ళు ఒప్పుకోపోయినా, మన శరీరము అక్కడికి వెళ్ళడానికి, చేతులు అంగీకరించకపోయినా, ఈ కాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళడానికి పరుగులు తీస్తాయంట. దేవుని స్తోత్రం. అంటే ఈ అవయవాలన్నీ పోరాడతాయి. ఈ ముక్కులు ఎందుకు దేవుడు ఇచ్చాడు, ఈ చెవులు ఎందుకు ఇచ్చాడు, ఈ నోరు ఎందుకు ఇచ్చాడు, ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు, ఈ చేతులు కాళ్ళు అవయవాలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోతారు. దేవుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి చూడకూడని దృశ్యాలు చూడడానికి, మాట్లాడకూడని మాటలు మాట్లాడడానికి, వినకూడని మాటలు వినడానికి, చూడకూడని వాసన చూడడానికి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి, చెయ్యకూడని పనులు చేయడానికి ఈ అవయవాలట ప్రేరేపిస్తాయంట. హృదయములో చెడుగుంటే అంటే అవయవాల మధ్య యుద్ధం జరుగుతుందటండి. స్తోత్రం చెల్లిందామండి. అందుకంటారు, వెళ్ళకూడదు అనుకున్నాం కానీ తప్పలేదండి అంటారు, చూడకూడదు అనుకున్నాం కానీ తప్పలేదండి అంటారు. పౌలు భక్తుడు అదే చెప్పాడు, నేను మేలు చేయాలనుకునేవాడిని కానీ కీడే చేసేవాడిని, కారణం నా హృదయములో పాప నియమం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప నియమం, ఈ చెడుగు అనేది నన్ను మేలు చేయకుండా చేస్తుంది, కీడే చేస్తుంది, కీడు చేసేవాడిగా చేస్తుంది. కనుక నాలో పాప నియమం ఉంది. ఈ పాప నియమం నుండి నా ప్రభు నన్ను విడిపించాడు. హల్లెలూయా. పాప నియమమును, మనలో పాపం అనేది ఉండిపోతే
ఆ యొక్క చెడుగు అనేది మనలో ఉండిపోతే ప్రియులారా దైవ సన్నిధిని సహవాసానికి దూరం చేస్తుంది. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా, సంఘ పరిచర్యలో సహకరించకుండా లోకం వైపు మళ్ళిస్తుంది ఈ చెడుగు అనేది. అందుకనే పౌలు భక్తుడు ఎప్పుడైతే దమస్కులో ప్రభు దర్శనాన్ని పొందుకొని తను తాను అప్పగించుకున్నాడో మరుక్షణమే ప్రభువారు ఆ సౌలులో ఉన్న చెడుతనాన్ని తొలగించి పౌలుగా మార్చేశాడండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. తనలో ఉన్న చెడుతనాన్ని తీసివేశాడు, పౌలుగా మార్చేశాడు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో సాక్ష్యం ఇచ్చాడు. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని, మరియు దేవుని ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా నాలో విస్తరించింది. చాలా మందరూ స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎప్పుడైతే సౌలుగా ఉన్న పౌలు దమస్కులో తను దర్శించిన ప్రభుకు అప్పగించుకున్నాడో మరుక్షణమే ప్రభువు అననీయాని భక్తును పంపించి తన అభిషేకమును సౌలు మీదకు పంపించి తనలో ఉన్న చెడుతనాన్ని తొలగించి యథార్థమైన హృదయముగా మార్చి పౌలుగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దైవ సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం. అయ్యా, నాలో చెడుగు నీ సన్నిధిలో సహవాసాలు ఎదగకుండా నన్ను చేస్తుందయ్యా. లోక సంబంధమైన ఆలోచనలు నాలో కలగజేస్తుందయ్యా. లోకం వైపు నన్ను చూపిస్తుందయ్యా. లోక కార్యాల వైపు నడిపిస్తుందయ్యా. అయ్యా, నీ మందిరంలో జరుగుతున్న పరిచర్యలో పాలుభాగస్తురాలను కాలేకపోతున్నాను, పాల్గొలేకపోతున్నాను అయ్యా. అయ్యా, ఈ చెడుగును తొలగించండి అని నిజముగా నువ్వు ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేస్తే ఆ చెడుగును తొలగించి నీకు యథార్థమైన హృదయాన్ని పంపిస్తాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు మన బ్రతుకులను మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభుకు అప్పగించుకోవాలండి. దేవుని మందిరాన్ని విడువక వెంబడించాలంటే, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యములోనూ ముందుగా మనము పాల్గొనాలంటే, ప్రభు వాక్యములో బలపడాలంటే నువ్వు ప్రభుకు అప్పగించుకున్నప్పుడే నీలో ఉన్న చెడుగును తీసివేస్తాడు, నీకు యథార్థమైన హృదయాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు లోకం వైపు చూడు. అది అమావాస్య రోజైనా, వాతావరణం అనుకూలించకపోయినా, ఎండైనా వానైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ముందుగా దైవ సన్నిధికి వెళ్ళాలనే మనసు నీలోకి వస్తుంది. అందరూ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీకు చెప్పేసి ఇలా బోధించుకుని వెళ్ళిపోవడం మా అభిమతం కాదండి. మీ అందరూ కూడా దైవ సన్నిధిలో సహవాసములో నడుచుకునేవారిగా మార్చబడాలనేది మా ఆక్రందన. దేవునికి స్తోత్రం. మేము దైవ సన్నిధిలో అంగలారుస్తున్నాం, మీ బ్రతుకులు మారాలని, మీ హృదయాల్లో చెడుతనం తొలగిపోవాలని, లోకం మీద ఉన్న మీ మనసును దేవుడు ఆయనపై నిలుపుకునేలా చేయాలని దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభు వైపు మనసు నిలుపుకుంటామో అప్పుడే ప్రభు ఇచ్చే ఆనందం మనలోకి వస్తుందండి. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం నుంచి త్వరగా చదవండి దయతో. హల్లెలూయా. కనుక ఇక్కడ శృంగారం అనే దేవాలయం వద్ద ఒక కుంటి భిక్షకుడు ప్రతిరోజు కొందరి చేత మోసుకుని వచ్చి కూర్చోబెట్టేవారు అంటవాడు. ఆ దేవాలయం ద్వారా వద్ద కూర్చుని దేవాలయంలోకి వెళ్ళే వారిని భిక్షం అడుగుతూ వాడు అంగలారిచేవాడండి. ఈ అడుక్కున్న వారిని చూడండి మీరు. కానీ స్థలాల్లో చాలా గుడుల వద్ద, గోపురాల వద్ద అంగలారుస్తుంటారు భిక్షమెత్తుకున్న వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కనుక వీడు కూడా శృంగారం అనే దేవాల వద్ద కూర్చుని అంగలార్చేవాడంట ప్రతిరోజు. యోహాను పేతురన్న భక్తులు ఆ దేవాలయం వెళుతూ వాడిని తేరి చూశారండి. ఎందుకు ఇంతగా అంగలారుస్తున్నాడు, ఎందుకింత ఆవేదన వీడికంటే వాడు పుట్టుకుంటూవాడని అర్థమైంది వీరికి. వాడికి సహాయం దొరికేది లేదు, ఏ పని చేయలేడు అని ఎరిగి వాడిని అన్నారు, ఓయి మా వైపు చూడన్నారు. మా వైపు చూడనగానే వారి పై రూపాన్ని చూసి వీరు చాలా ధనవంతులాగా ఉన్నారు, వీరి వద్ద వెండి బంగారం దొరుకుతుందేమో అని ఆశించాడంట. హృదయములో తలంపు రాకముందే వెండి పేతురు గారు అన్నారు, నువ్వు ఆశించిన రీతిగా వెండి బంగారములు మా వద్ద లేవు, కానీ మేము కలిగిందే నీకు ఇస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లేచినడు, హల్లెలూయా అని యేసుక్రీస్తు ప్రభువుని అందించాడంట పేతురు గారు. ఆ కుంటి భిక్షకుడండి. వాడు అంతవరకు వెండి బంగారం మీద ఆశ పెట్టుకున్నవాడు, ఇచ్చే ఆ భిక్షాన్ని కొరకు ఎదురు చూస్తూ అంగలార్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఎప్పుడైతే పేతురు గారు చెప్పారో వెంటనే యేసయ్య నాకు కావాలని చేయి చాపాడటండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. యేసయ్య నాకు కావాలని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేయి చాపాడో యేసయ్య శక్తి వాడిని కమ్ముకుంది, హల్లెలూయా. వాడు అంగలార్పు నాట్యముగా మార్చేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెల్లిందాం. వాడు గంతులేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవాలయములో వాడు పరవశించిపోతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మన పాటలు పాడేస్తాం, అంగలార్పును నాట్యముగా మార్చావని. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. కనుక పాట పాడితే సరిపోదు, పాటల అర్థాన్ని తీసుకోవాలి. మన అంగలార్పును నాట్యముగా చేయగల దేవుడు మన జీవితంలో ఏ కొదువున్నా, ఏ కొరత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా వాటన్నిటినీ మరిపించి ఆనందముతో నింపే దేవుడైనా, హల్లెలూయా. మన అంగలార్పును నాట్యముగా చేసే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయనను నీవు హృదయములోకి స్వీకరించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ మనసు ఎప్పుడే దానికి అప్పగించుకుంటావో మరుక్షణమే నీలో ఉన్న అంగలార్పును, ఎందుకు నువ్వు అంగలారుస్తున్నావో, ఏ పరిస్థితి నేను అంగలార్చేలా చేస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు నిన్ను ఈ స్థితిలో ఉంచాయో ఆయనకు తెలుసు. కనుక ఆ యొక్క పరిస్థితులన్నీ మార్చేస్తాడు ఆయన, హల్లెలూయా. మన స్థితిగతులను మార్చగల సర్వోన్నతుడైన దేవుడండి ఆయన. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ఆయనకు అప్పగించుకోవాలి. ఆ యొక్క దేవాలయం వద్ద కూర్చున్నటువంటి కుంటి భిక్షకుడు యేసయ్యకు అప్పగించుకోగానే వాడు అంగలార్పును నాట్యముగా ప్రభు మార్చేశాడు. వాడి స్థితిగతులే మారిపోయాయి. చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవం మనకు కావాలండి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు దేనిని గూర్చి చింతించకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, మీ కృతజ్ఞత పూర్వక విన్నపాలు దేవునికి తెలియబడనివ్వండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు ఆయన కావలి ఉంచుతాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే అనుభవం మనకు రావాలండి. మనలో చెడుతనం తొలగిపోతేనే కార్యం జరుగుతుంది. నువ్వు ప్రభుకు అప్పగించుకోనంత కాలం ఆ చెడుగు నీలోంచి తొలగిపోదు సోదరి సోదరుడా. నువ్వు ప్రభుకు అప్పగించుకో, నీలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాడు. నువ్వు లోకం వైపు చూడవు, ఇక లోకములో ఉన్నా కానీ లోకం వైపు చూడో, లోకుల వైపు చూడో, దేవుని వైపే చూసే మనసు నీకు వస్తుంది. దేవుని వైపు చూసే మనసు నీకు వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తావు. ఎందుకంటే మన స్థితిగతులు మార్చగలవాడు ఆయనే. స్తోత్రం చెబుదామండి. నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు నీ కష్టమున్నా, శ్రమ ఉన్నా, కొదువున్నా, కొరతున్నా
చూసేవారు ఆశ్చర్యపోతారట, ఎంత సహనం వీరికి ఉంది అని. అటువంటి వారికే సమీపంగా దేవుడు ఉంటాడని ఉంది. అంతేగాని అంగలార్చే వారితో దేవుడు ఉంటాడని ఉందా? లేదు. నాలో చెడుతనాన్ని తొలగించమని అంగలారిస్తే ఉంటాడండి. చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 13లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని కొరకు మనం చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడి తన ఇంటికి వెళ్ళానని చెప్పాను. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఈ సుంకరి అనగా పాపమును ఒప్పుకునేవాడు. లోకములో ఉన్నంతకాలం మనం ఎవరమో పాపులమే, పాపలోకములో ఉన్నాం. మనం ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకోవాలి. అయ్యా, నా చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా ఏ పాపం నేను చేస్తున్నానో, వినుకుడు ద్వారా ఏ పాపం మాటలు వింటున్నానో నన్ను క్షమించండి. ఈ పాపము ఆలోచన తొలగించండి. ఈ చెడు గుణాలను తీసివేయండి అని ప్రభుకు మనము అప్పగించుకునే వారంగా ఉంటే, అలా ప్రార్థించే వారంగా ఉంటే, విజ్ఞాపన చేసే వారంగా ఉంటే, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి అప్పగించుకునే వారంగా ఉంటే, లోకములో ఎవ్వరివ్వలేని సమాధానాన్ని మన హృదయంలోనికి ఆయన పంపిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన హృదయంలో నెమ్మదినిస్తాడు. ఆ నెమ్మదే ప్రభువులో ఆనందించేవారుగా మనం చేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిందామందరూ. హల్లెలూయా. మనం ఎందుకంటే ఆ సమాధానం అనేది ఎప్పుడైతే మన హృదయంలో ప్రభు పంపిస్తాడో, సమాధానకర్తని ప్రభువే వైపే చూస్తాం, ప్రభువుకే ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం కొరకే కనిపెడతాం, ప్రభువులోనే మనం ఆనందిస్తాం. అప్పుడు మనం ప్రభు సన్నిధిని, సహవాసన విడిచిపెట్టమండి. సంఘములో జరుగుతున్నటువంటి శనివారం రాత్రి ప్రార్థన అయినా, సంపూర్ణ రాత్రి ప్రార్థన అయినా, గృహకూటాలైనా, ఆదివారం ఆరాధన అయినా, ప్రతి పరిచర్యలోనూ ముందుగా పాల్గొంటాం. ఫంక్షన్ అయినా, వివాహమైనా, మరి ఏ కార్యమైనా సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యములో ముందుగా పాల్గొనే మనసు అటువంటి వారికి ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లించను. హల్లెలూయా. కనుక అటువంటి అనుభవాన్ని నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రభుకు అప్పగించుకోవాలంటే, కొలసీకి రాసిన పత్రికలో ఒక మాట చదువుకుని ప్రార్థనలకు వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. మీరు కాబట్టి మనం పైనున్న వాటిని వెతికే వారం ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించిన వాడు, లోకం వైపు, లోకాసుల వైపు నడుస్తున్న మన జీవితాన్ని పరలోకాశీర్వాదాల వైపు మనల్ని నడిపించాడు ఆయన. శరీర సంబంధమైన ఆలోచనలు మనలో చంపేశాడు ప్రభు. నిజంగా శరీరమైన ఆలోచనలో చంపివేయబడితే, ఈ చెడుతనం తొలగిపోతే పైనున్న వాటి మీదే మనసు నిలుపుతాం. అనగా మనకు ప్రభువే కనపడతాడు. ప్రభు సన్నిధి సహవాసమే మన కొరకే అరులు తాస్తాం. ప్రభు మాటలు వినడానికి వేగిరి పడతాం. ప్రభు సన్నిధి సహవాసం కొరకు ఆరాట పడతామండి. అటువంటి వారే దేవుని మహిమలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అటువంటి అనుభవం నీవు నేను అందరం పొందుకోవాలంటే, లోకములో మనం కోల్పోయిన వాటి కాదు, లోకములో మనకున్న కొదువును బట్టి అంగలార్చడం కాదు. దేవా, నా హృదయములను చెడుతనాన్ని తొలగించండి. లోకాసుల వైపు నన్ను నడిపిస్తున్నటువంటి ఆ చెడుగును తీసివేసి, అయ్యా, నీ సన్నిధిలో సహవాసములో జీవించే భాగ్యం నాకు ఇవ్వండి అని అంగలార్చే అనుభవం మనలోకి రావాలి. అటువంటి అనుభవం నువ్వు పొందుకోవాలనుకుంటే ఇదే అనుకూల సమయం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నా. ఇంతవరకు ఇచ్చిన ఈ వాక్యోపదేశాన్ని బట్టి వందనాలనైనా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఏదో నీ నమ్ముకుని కూడా నీ సన్నిధిని, సహవాసాన్ని విడిచి లోకం వైపు పరుగులు తీస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. ఎందరైతే నీ వాక్యమని విని నీ వైపు తిరిగి, ప్రవ్వా, మాలో ఉన్న చెడుతనాన్ని తొలగించిన ఆయన యథార్థమైన హృదయంతో నేను ఆరాధించేవారిగా చేయమని ఎంతమంది అప్పగించుకున్నారో వారందరూ హృదయాలను పవిత్రపరచండి. లోకాసుల నుంచి విడిపించండి. నీ సన్నిధి, నీ సహవాసమును అనుగ్రహించండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకు, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.